వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్ డైరీ ఓపెన్ చేశారని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు అధికారులు బిక్కుబిక్కుమంటూ విధి నిర్వహణ చేస్తున్నారనే టాక్ సెక్రటేరియట్లో నడుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొందరు అధికారులు తమ పోస్టులకు ఎసరు తప్పదని ముందుగానే అంచనా వేసుకుంటున్నారు. అయితే తమంత తాముగా తప్పుకునే వీలు లేదు, ప్రభుత్వమే బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను తమను బాధ్యతలు చేస్తారేమోనన్న భయం మాత్రం అధికారులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అందుకే బిక్కుబిక్కుమంటూ తమ కార్యాలయాలకు వచ్చి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వానికి అత్యంత దగ్గరగా ఉంటూ ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ అధికారుల పేర్లు ఆ రెడ్ డైరీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో వారు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి కొంత సమయం కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇప్పటికే అధికారులకు స్థానచలనం కలిగించేది, కొంతమందిని బదిలీ చేసింది, మరి కొంతమందిని రిపోర్ట్ చేయాలని చెప్తుంది. అయితే ఇందులో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సీఎంఓ సెక్రటరీగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారిని ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రిని కలవలేదు అని చెప్పేసి తెలుస్తోంది. అలాగే జయేష్ రంజన్ లాంటి వారు జయేష్ రంజన్ ఐఏఎస్ అటు ఐటీ అదేవిధంగా ఇండస్ట్రియల్గా ఉన్నటువంటి జయేష్ రంజన్ పైన ఇప్పటికే ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి దుద్దిల శ్రీధరబాబు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక ఫ్యాక్టరీ వచ్చేది వెనక్కి వెళ్ళిపోయింది, చెన్నైకి వెళ్ళింది అంటూ మీడియాకి లీకులు ఇచ్చారు. ఇలాంటివి సరికాదు అని చెప్తున్నారు. సో జయేష్ రంజన్ అదేవిధంగా అరవింద్ కుమార్, సోమేష్ కుమార్ ఇలాంటి అధికారుల మీద ఖచ్చితంగా వేటు ఉంటుంది, బదిలీలు ఉంటాయి అని చెప్పించింది. జనరల్గా సాధారణంగా ఒక ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళకి నచ్చినటువంటి అధికారులను వేసుకోవడం అనేది సర్వసాధారణంగా మనం కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. అయితే గత 10 ఏళ్లుగా జరిగినటువంటి అధికారుల బదిలీలు కానీ అత్యంత సన్నిహితంగా ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయానికి దగ్గరగా ఉన్నటువంటి అధికారుల మాత్రం కొంత నారాజుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అసలు ఏంటి ఈ పరిస్థితి, ఎందుకు ఈ రకమైన పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి, అధికారంలో రాగానే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతుందనే విషయంపై మనతో మాట్లాడడానికి టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఎందుకని మీ ప్రభుత్వం రాగానే ఇంత హార్ష్గా వ్యవహరిస్తుందనేది నడుస్తోంది, అధికారులలో గుబులు ఎందుకు పుడుతోంది, ఏంటి వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు చేశారు? ఇప్పుడు నమస్తే, ఫస్ట్ మీకు అధికారుల బదిలీ అనే ప్రక్రియ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ బదిలీ ప్రక్రియ అనేది ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసము మంచి వాళ్ళని తీసుకురావడానికి ఆస్కారం ఉంది. అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు చెడ్డోళ్ళ అని అన్నాను నేను. పరిపాలన మీద పట్టు లేని వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో కనీసం ఇన్ఛార్జి మంత్రి వస్తుంటే కూడా విలువనీయని ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్న సంగతి మనం అందరం చూస్తాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఎలాంటి కక్ష సాధింపులు ఉండవు, ఏదో మనసులో పెట్టుకొని ఏదో సాధించాలనే విషయం అసలే ఉండదు. ప్రతిపక్షాలను కూడా ఈ కోరింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మీరు సహకరించండి, మీ విలువైన సూచనలు కానీ సలహాలు ఇస్తే రాష్ట్ర అభివృద్ధికి మీరు ఏ సలహా ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవని స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఎవరైతే అవినీతి చేసిర్రు అంటే మీకు జవాబుదారీతనం అంటే అవినీతి అనేది మీరు అప్పుడే అవినీతి సరే మీరు అంటారు కదా. ఇప్పుడు కొంతమందికి జవాబుదారీతనం లేని వాళ్ళని మాత్రం ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు సిఎండి ప్రభాకర్ రావు గారు ఉన్నారు, 85,000 కోట్ల అప్పు ఎందుకైంది ఈ ఎలక్ట్రిసిటీ మీద అనేది జవాబుదారీతనం అయితే ఉండాలి కదా సార్. ఆ జవాబుదారీతనం చెప్పకుండా దానికి మీకు సంజాయిషి కోరిన ముఖ్యమంత్రి గారు. ఏ విధంగా మనము ₹2.30 తెచ్చుకుంటున్నాము, మనము ₹9 పైచిలుకుగా ఎందుకు కొనం, మధ్య జరిగిన అవకతవకల మీద ఏం జరిగింది చెప్పమన్నందుకే రాజీనామా చేయకపోవడం ఇది ఎంతవరకు కరెక్టు? దాన్ని మనము కక్ష సాధింపు చర్య అనుకోవాలన్నా? అంటే విలువైన తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, దాన్ని అరికట్టడం, దాన్ని తిరిగి రాబట్టడంలో ఎలాంటి అభ్యంతరం ఉండదు కదా. ఆ పైసలు సీదా రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఏం పోవు కదా, అది రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర అభివృద్ధికే ఖర్చు పెడతారు కదా. అదేవిధంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీఎస్పీసీ కూడా ఎన్నో అవకతవకల గురించి ఎన్నో మన ఛానలే కాదు ఈ రాష్ట్రంలో ఛానళ్ళన్నీ కూడా గగ్గోలు పెట్టిన సందర్భం కూడా మనం చూసినప్పుడు ఏమైంది, ఆ రోజు ఒక నోటిఫికేషన్ ఇచ్చి 40,000 మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతుంటే రాజీనామా చేయని జనార్దన్ రెడ్డి ఇలా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజీనామా చేయవలసిన అవసరం ఏమొచ్చింది?
ఏమడిగారు ముఖ్యమంత్రి గారు? ఎందుకు టీఎస్పీసీలో ప్రక్షాళన జరగలేదు, ఎందుకు అవకతవకలు జరిగినాయి? ఒకవేళ అవకతవకలు జరగకపోతే అవకతవకలు జరగలేదు సార్ మీరు ఒక రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది కదా. శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, ముఖ్యమంత్రి యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్తోనే ప్రభుత్వాలు నడుస్తాయనేది జగమరిగిన సత్యం. ఇప్పుడున్న అధికారంలో ఉన్న ఏ పార్టీ పాలన చేయమంటే దానికి అధికారులు చేస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాదు అని చెప్తూ ఉంటారు. ప్రభుత్వ నిర్ణయాలను అంటే క్యాబినెట్ తీసుకునే నిర్ణయం కావచ్చు, అసెంబ్లీ తీసుకున్నటువంటి చట్టసభలు తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలుపరిచేటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది. అంత మాత్రం చేత అధికారులంతా కూడా ఇందులో కొంతమంది అవినీతి పాల్పడ్డారు, ఏకంగా కొంతమంది డబ్బులు వసూలు చేశారు, కాంట్రాక్టుల దగ్గర అవన్నీ తీసుకొచ్చేసి ఎలక్షన్ ఫండింగ్ వసూలు చేశారని, కొంతమంది అయితే ఎలక్షన్కి ముందే ఇదంతా చేశారు. ఈ రకమైనటువంటి ఆరోపణల వల్ల అధికారులు ఆత్మస్థైర్యం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. రెండోది, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మమ్మల్ని ఎక్కడ పనిచేసినా కానీ ఇందులో కొంతమంది నీతి నిజాయితీగా పనిచేసిన వాళ్ళు కూడా రేపొద్దున లూప్ లైన్లోకి పోయే పరిస్థితి ఉంటుంది కదా. ఇప్పుడు ఒకటి సార్, ఐఏఎస్ అనే అధికారి రైట్ చాలా గొప్ప అంటే రైట్. అడ్మినిస్ట్రేషన్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు అజయ్ మిశ్రా గారు. అజయ్ మిశ్రా గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అజయ్ మిశ్రా గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సార్. సార్ అంటే యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్గా మీరు చెప్పండి, ప్రభుత్వాలు మారినప్పుడు ఇలా అధికారులని మార్చడం అనేది గత కొంతకాలంగా మనం చూస్తున్నాం, మీ ఎక్స్పీరియన్స్లో కూడా చూశారు. కానీ ఆరోపణలు చేయడం, అవినీతి ఆరోపణలు చేయడం లేదా వాళ్ళని ప్రాధాన్యత లేనటువంటి పోస్టులోకి షిఫ్ట్ చేయడం అనే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? Frankly speaking, you see, change of government, top positions, important positions, they are the discretion of the government of the day, like Yes. the PM of the day. Yes, sir. There is no doubt about it. Yes. And that is a practice. కొన్ని డికేట్స్ నుంచి అలాగే ఉంది. Yes, sir. ఇప్పుడు ఈసారి పాజిటివ్ పాయింట్ అంటే న్యూస్ పేపర్లో మీరందరూ మీ ఇష్టం ప్రకారంగా రాస్తున్నారు మీడియా వాళ్ళు. Yes. బట్ చీఫ్ మినిస్టర్ గారు నా అబ్జర్వేషన్ అయితే చాలా డీసెంట్ గా, చాలా థాట్ ప్రాసెస్ తో కొన్ని పోస్టింగ్స్ వచ్చింది. Yes. అండ్ దే ఆర్ వెల్కమ్. Yes. And it is only where necessary that these changes are being made, not change for the sake of change. Yes, sir. మీరు మామూలుగా ఫస్ట్ వీక్ లో 30-40 ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు. Yes. అలాగే ఇప్పుడు వరకు జరగలేదు. ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ వచ్చింది అంటే సీఎం టు సీఎం పేషీలో కొన్ని చేంజెస్ ఉంటుంది తప్పకుండా. పోలీసులో ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వల్ల డీజీపీ సస్పెండ్ అయినారు, సో సమ్ పోస్టింగ్ జరిగింది పోలీసులో. ఇప్పటి వరకు ముఖ్యంగా ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్స్ వచ్చింది. అదే కూడా స్పెసిఫిక్ గా రీజన్ ఉంది. సిఎండి గారు రిజైన్ చేశారు. సో పోస్టింగ్స్ ఆర్ యాజ్ పర్ నీడ్ అండ్ థాట్ ప్రాసెస్, నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ చేంజింగ్ జస్ట్ బికాస్ న్యూ గవర్నమెంట్. అదే నా అబ్జర్వేషన్. ఎస్, అంటే మనం ఇక్కడ ఈ చేంజెస్ని ఓన్లీ పరిపాలన గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ యొక్క సౌలభ్యం కోసం, అంటే వాళ్ళ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కాదు, ఇది గవర్నమెంట్ రన్నింగ్ కోసం, ఒక స్మూత్ రన్నింగ్ కోసమే మంచి ఆఫీసులను తీసుకొని పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనుకోవచ్చు కదా. ఎస్, అండ్ మోర్ ఎవర్ సార్, అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఎస్పెషల్లీ కీ పోస్ట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని మీద ఎలిగేషన్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే మేబీ దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్ అండ్ గుడ్ గవర్నెన్స్ చేసి ఉండొచ్చు, బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ గవర్నమెంట్ చేంజ్ వల్ల ఇలాంటి కొన్ని బదిలీల మీద వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయ్యక తప్పదు అనేది కూడా వస్తూ ఉంటుంది కదా. ఇప్పటి వరకు అలాగే జరగలేదు. ఇప్పటి వరకు మామూలుగా we all have a right to have our opinion about functioning of office. Yes. అదే ఉంటుంది. It may be fully correct or partly correct. But when fancies లో పోస్టింగ్స్ జరగడం లేవు, చాలా థాట్ ప్రాసెస్ లో రన్నింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అదే స్టార్టింగ్ జరిగింది. సో వై ద అందువల్ల ఇంకోటి
ఇది నెసెసిటీ కూడా ఉంది. Yes, sir. So why the political parties are thinking like the officer is previous government, he is working with so and so affiliation of the political party అని అలా చెప్పుకోవడం వల్ల ఎందుకు పొలిటికల్ పార్టీస్ థింకింగ్ అట్లా ఉంటుంది? నాట్ ఓన్లీ ఈ తెలంగాణ, ఎంటైర్ ఇండియాలో. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఎంటైర్ ఇండియా. ఓకే, ఎంటైర్ ఇండియాలో అలా కాదు. ఇప్పటి వరకు చూడండి, లాస్ట్ 1 week లో ఎన్ని ట్రాన్స్ఫర్ జరిగినాయి? వెరీ ఫ్యూ. అదే కూడా రెసిగ్నేషన్ వల్ల ఈ పోస్టింగ్ వచ్చింది. లేకపోతే ఇట్ మే హావ్ టేకెన్ మోర్ టైమ్. సో when the post is vacant, so government has to fill it. సో అదే అట్లా సైకిల్ ఉంటుంది. ఏకి బి పోస్ట్ లో పెడితే ఏ పోస్ట్ లో some person has to be posted. So only necessary orders are being necessity from the government point of view. దీనివల్ల ఇప్పటి వరకు పోస్టింగ్స్ ట్రాన్స్ఫర్స్ వచ్చింది. సో అదే నా and it is very decent, I will put it, unlike we have seen in the earlier government. Immediately there used to be changes. That is not happening. అదే ఇంకోటి, మొదటి డిపార్ట్మెంట్ రివ్యూ చెప్తున్నాయి. డిపార్ట్మెంట్ రివ్యూ తర్వాత నెసెసిటీ ప్రకారంగా ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఆదేశం వస్తున్నాయి. అంటే ఇప్పుడు కొత్తగా ఆఫ్టర్ 10 years తర్వాత గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాట్ ఈజ్ వాట్ అనేది ఇంకా తెలియదు. ఏ డిపార్ట్మెంట్లో ఏంటో ఉన్నది అనేది ఎగ్జిస్టింగ్ ఆఫీసర్స్ దే నో దట్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఇన్ దేర్ డిపార్ట్మెంట్స్, వాట్ ఈస్ గోయింగ్, వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ ఎవ్రీథింగ్ దే నోస్ నా. దట్స్ వై ఈ రివ్యూస్ ఇవన్నీ కూడా అనుకోవచ్చు అంటారా జనరల్గా? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అజయ్ మిశ్రా గారు. సో అజయ్ మిశ్రా గారు చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఎనర్జీ దాని మీద చాలా చేశారు, బాగా అనుభవం వ్యక్తి, ఐఏఎస్ టాపర్ కూడా ఆయన. సో అజయ్ మిశ్రా గారు చెప్పినట్టుగా ఇప్పుడు జరుగుతున్నాయి ట్రాన్స్ఫర్లు, రివ్యూలు జరుగుతున్నాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద. ఏంటి మనం చూసాం సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు వీళ్ళు తెచ్చారు. కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొచ్చింది 56,000, దాదాపు ఒక 60 to 70,000 crores అప్పు ఉన్నది. సో ఇందాక మీరు అన్నట్టుగా ఈ అప్పులు అనేవి బహిర్గతం కాకుండా కొంత జాగ్రత్త పడ్డది. ఎందుకంటే ప్రభుత్వం ఇంత అప్పులు పాలైంది, ఇంత అప్పు తెస్తుందంటే ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. అది ఏ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, ద ఫ్యాక్ట్ని మాత్రం కొంత దాచిపెట్టడం అనేది జరుగుతుంది. అది ఆఫీసర్లు కూడా చెప్పలేని పరిస్థితి. సో అట్లా అంత మాత్రం చేత ఆఫీసర్లు అవినీతి పరులు, ఆఫీసర్లు ఇదని చెప్పలేదు. ఇక్కడ మా పాయింట్ ఏంటంటే, మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రిమండలి మంత్రులు కానీ అవినీతి అనలే. ఒకటి ఇప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం అసలు ఫస్ట్ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం పోతుంది. ఏ అధికారి మీద కానీ, ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల మీద పగబట్టి ఏదో వెంటాడి ఏదో ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఏమాత్రం ఉండదు. రెండవది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే చాలా ఒక ఉన్నతమైన విలువతో కూడుకున్న ఉద్యోగము. ఏదో మండల స్థాయిలో చిన్న ఉద్యోగాలు ఆర్ఐఓ, విఆర్ఓ, గిఆర్ఓ అంటే మీరు అన్నట్టు కక్ష సాధింపులు చేయొచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద కక్ష సాధింపులు అంటే అంత సులభమైనది కాదు. రెండవది, ఇంకొకటి, మనం ఎప్పుడైనా చూడండి, ఎలక్షన్ కంటే ముందు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని ట్రాన్స్ఫర్లు చేస్తుంది. అంత వాళ్ళు మరి అవినీతి పరుల అంటే వాళ్ళ పరిధిలో ఎలక్షన్ ఎట్లా చేయాలి, ఏ రకంగా ముందుకోవాలి, ఎక్కడ శాంతి భద్రతలకు భంగం కలగొద్దని వాళ్ళకు నచ్చిన ఆఫీసర్ను, దాంట్లో ఒక ముఖ్యంగా ఒక సిన్సియర్ ఆఫీసర్లను కానీ, మంచి ఐడియాలజీ ఉన్న ఆఫీసర్ కానీ, సబ్జెక్ట్ విషయ పరిజ్ఞానం ఉన్న ఆఫీసర్లను పెట్టుకోవడానికి హక్కు ఎలక్షన్ కమిషన్ భారత రాజ్యాంగం కల్పించింది. అట్లనే ముఖ్యమంత్రి గారికి కూడా ఏముంటుందండి, పరిపాలనా సౌలభ్యం. ఈరోజు కనీసం మనము ఒక డేస్ బేబీ అంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయింది, ఇలా 14 తారీఖు, ఈరోజు 14 తారీఖు అంటే 7 రోజులు. అంటే ఒక డేస్ బేబీని పట్టుకొని మనము ప్రతీకార చర్యలు, ఐఏఎస్ ఆఫీసర్ల మీద చర్యలు అనేది నేను ఒప్పుకునే మనిషిని కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఆఫీసరు నిజంగా కూడా ఒక ముఖ్యమంత్రి, ఆ రోజు ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులే కావచ్చు, ఒక అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చి, అంటే గవర్నమెంట్ అంటే ఎవరు, గోపురాజు గారు, గవర్నమెంట్ అంటే చీఫ్ సెక్రటరీ, ఆ విధంగా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు గైడ్లైన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, ప్రభుత్వానికి ఉన్న పరిధి ఎంత, ఆ పరిధిలో ఏ విధంగా పనిచేయాలనేది వాళ్ళకి గైడ్లైన్స్. కానీ
ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇలా డిపార్ట్మెంట్లు పూర్తి స్థాయి డిపార్ట్మెంట్లు ఇంకా సమీక్ష సమావేశం జరగలేదు. ఇలా జరిగింది ఎంత, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మంత్రి గారు సివిల్ సప్లై గురించి చెప్పారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇదే టీఎస్పీసీ మీద సమీక్ష సమావేశం పెట్టారు, తుమ్మల నాగేశ్వర అగ్రికల్చర్ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి విషయానికి వస్తే అదేవిధంగా ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఉన్నారు, మీరు సంజయ్ ఇచ్చిపోమంటారు, అంత మాత్రం కక్ష సాధింపరోదు దాన్ని మనం. శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రభాకర్ రావు గారి విషయంలో గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది గత ప్రభుత్వం విద్యుత్ విషయంలో. ఆ సబ్సిడీ ఏదైతే డిస్కమ్ సంస్థలకి ప్రభుత్వం చెల్లించలేదు. ఆ విషయాన్ని ఆయన గోప్యంగా ఉంచారనేది బహిర్గతమైన విషయం. గవర్నమెంట్ చెప్పొద్దు అన్నది కాబట్టి చెప్పలేదు. రెండోది, ఇప్పుడు మీరు 2004లో ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి, 2023లో ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి, 2014లో ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి లెక్కండి. 400 kV సబ్స్టేషన్లు ఎన్ని వచ్చినాయి చూడండి. అదేవిధంగా ఇంత పవర్ జనరేషన్ పెరిగింది 2014కి 2023కి లెక్క చూడండి. 2014కి 2023కి ఎన్ని 400 kV సబ్స్టేషన్లు వచ్చినాయి. పవర్ మన ప్లాంట్స్ కొత్తగూడెం కావచ్చు, లేకపోతే మణుగూరు కావచ్చు, లేకపోతే యాదాద్రి కావచ్చు, ఇంకొకటి పవర్ ఎంత జనరేషన్ పెరిగింది అని చూడండి. పవర్ లైన్లు వేశారు, కేబీ లైన్లు, పెద్ద పెద్ద లైన్లు వేశారు. ఇవన్నిటికీ ఖర్చు అయింది కదా. అది 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 బహిర్గతమే కదా. ఆ రోజు మీరు కట్టిన 400 kV సబ్స్టేషన్ 4 ఉంటే ఈ రోజున 40. ప్రభాకర్ రావు గారు నిజాయితీ పరులే, నిజంగా మీరు అన్నట్టు మీరు అదే చెప్పిపోండి అంటున్నా. ఇది ఎసెట్స్ కదా. మీరు ముఖ్యమంత్రి గారికి ఇదే వివరాలు ఇచ్చిపోండి అంటే మీరు రాజీనామాకి ఎందుకు వస్తున్నారు అంటున్నా. తప్పు ఎక్కడ జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు కాదు, ఈ అధికారులు ధనాధన రాజీనామా చేయడం వల్ల, ఏదో మాకు ఉపద్రవం ముంచుకొస్తుందని చేయడం వల్ల ఈ యొక్క ప్రోపగండ ఎక్కువైంది. ముఖ్యమంత్రి గారు ఏమైనా రాజీనామా చేయమని కోరిరా? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, వీళ్ళ రాజీనామాను ఆమోదించకండి. ఓకే, మీరు చెప్పిందే నిజం అనుకుందాం కొద్దిసేపటికి. మీరు అదే నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇచ్చిపోతే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా. ఇలా టీఎస్పీసీ జనార్దన్ రెడ్డి గారిని ఏమడిగారు ముఖ్యమంత్రి గారు, ఏం జరిగింది టీఎస్పీసీలా, నాకు నివేదిక ఇచ్చిపోమంటే వచ్చి ఏమంటే రాజీనామా, ముఖ్యమంత్రి గారు మీరు రాజీనామా చేయమని అడిగిందా, లేకపోతే చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారికి ఏమైనా ఆదేశం ఇచ్చిరా, వీళ్ళిద్దరిని రాజీనామా చేయమని చెప్పండి, లేకుంటే సస్పెండ్ చేయమని చెప్పిరా? మీరు దొంగలంటే భుజాలు తడుకుంటారు మీరు అవుతున్నప్పుడు మీకు ముఖ్యమంత్రి గారిని విమర్శించి ఒక అభద్రతా భావాన్ని ఇలా అధికారంలో తీసుకొచ్చిన ఎవరంటే అధికారులే తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఏ అధికారిని కక్షపూరిత చర్యలు ఉండవు, వాళ్ళు ఏం చేసిరు. ఇప్పుడు ఒక్కటి గోపిరాజు గారు మీరు చెప్పిందంతా నేను ఓకే, ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఇదే మీరు ఒక కాగిత రూపంగా ముఖ్యమంత్రి గారికి ఇస్తే సరిపోతుంది కదా. ఇదే టీఎస్పీసీ అవకతవకలు జరిగినాయని మేము అన్నాము గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు. లేదు జరగలేదు, మేము పారదర్శకతగా ఉన్నాము, దీంట్లో ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కుటుంబం కానీ ఆ కేటీఆర్ కానీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, జరిగింది గిదని చెప్పిపోవచ్చు కదా. నేనన్నా 40,000 మంది విద్యార్థులు జీవితాలు చెలగాడినమాట ఆడినప్పుడు రాజీనామా చేయనే. మరి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు సాక్షాత్తు తమిళసై గారికి మేము రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఇదే మరి టీఎస్పీసీ ముంగట ధర్నా చేసినప్పుడు రాజీనామా చేయని జనార్దన్ రెడ్డి గారు ఇలా నివేదిక అడగంగానే ఒక్క నిమిషం నివేదిక అడిగిన ఎంబడే రాజీనామాకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఇదో సూటి ప్రశ్న అడుగుతున్నా. అదే ఇంకొకటి, మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బుగులు పట్టవలసిన అవసరం లేదు, వాళ్ళు అభద్రతా భావానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క మంత్రి సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు కాబట్టి ఆ సమీక్ష సమావేశంలో మీ యొక్క నివేదికలు ఇవ్వండి అని కోరుతున్నాం. ఇప్పటిదాకా మీరు ఏమన్నారు, స్మితా సబర్వాల్ గారు ఆల్రెడీ ఆమె సీతక్కకు నిన్న ఛార్జ్ తీసుకున్న అది క్యాబిన్ తీసుకున్నది ఆమె స్మితా సబర్వాల్ గారు ఉన్నారు, శ్రీధర్ బాబు ఎంబడి జయరంజన్ రావు ఉన్నారు, అమ్రపాల్ గారు వచ్చి ఇలా హెచ్ఎండి కమిషనర్ గారు అయ్యారు. ఎవరికి కూడా అన్యాయం చేయలే కదా ఇక్కడ, ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా చేయలే. అట్లంటే కక్ష సాధింపులే అంటే ఐటీ మినిస్టర్గా ఉన్న రామారావు ఎంబడి జయేష్ రంజన్ అన్ని దేశాలు తిరగాలి, అన్ని దేశాలు తిరిగారు. ఆ ప్రభుత్వ లెక్కలు చూపించగలుగుతారా? ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చెప్తున్న ఆరోపిస్తుంది ఏంటంటే 86,000 కోట్ల రూపాయలను అప్పుగా చూపిస్తుంది విద్యుత్ శాఖ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. 5 ఏళ్లలో ఉచిత విద్యుత్ కోసం 42,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం. 26,000 కోట్ల రూపాయలతో యాదాద్రి పవర్ పాయింట్ 6 నుంచి 25,000 కోట్ల రూపాయలకు 6 నుంచి 25కు పెరిగినటువంటి 400 kV సబ్స్టేషన్లు ఉన్నాయి. 51 నుంచి
103కి పెరిగినాయి 220 కేవీ సబ్స్టేషన్లు, 176 నుంచి 250కి పెరిగినాయి 132 కేవీ సబ్స్టేషన్లు, 2138 నుంచి 3250కి పెరిగినాయి 3311 కేవీ సబ్స్టేషన్లు. ఇవన్నీ అంటే తెలంగాణ ఏర్పడిన నాటికి 7,778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంటే ఈ రోజున 18,567 మెగావాట్ల ఉత్పత్తికి సామర్థ్యం పెరిగింది. ఈ సామర్థ్యం పెరిగినటువంటి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి సబ్స్టేషన్లు కానీ ఇవన్నీ కూడా ఎసెట్స్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున 26,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్లాంట్లు ఇవన్నీ నిర్మించారనుకుంటే ఈ రోజున రేట్లు పెరిగినాయి కాబట్టి ఇవే కొత్త ఇప్పుడు వేయాలంటే 52,000 కోట్ల రూపాయలు అయింది. సో దాన్ని ఆ రకంగా ఎందుకు చూడట్లేదు అనేది ప్రశ్న. నేను అదే ప్రశ్న అంట. మీరు చెప్పిన లెక్క మేము ఒప్పుకుంటున్నాం, కానీ ఏం జరిగింది చెప్పమంటే మీరు మీకున్న అంటే మీరు గోపిరాజు గారికి ఉన్న ఫోర్కాస్ట్ ప్రభాకర్ గారికి లేకపోయానే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు నివేదిక అడిగారు, ఇప్పుడు మీరు లెక్కలతో సహా చెప్తారు. నిజంగా లెక్కలే కరెక్ట్ అయితే ఆ లెక్కలు మీ దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర బరాబర్ ఉంటాయి 100%. అదే దగ్గరే కాదు, ఆయన దగ్గర ఉన్నటువంటి డైరెక్టర్లు రఘుమారెడ్డి కూడా ఇప్పుడు రఘుమారెడ్డి గారిని ఎందుకు పిలవలే? రఘుమారెడ్డి గారు కూడా దానికి ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రికి దగ్గరున్న వ్యక్తి కదా, ఇంకా ఆయన ఎందుకు పిలవలే? కానీ అవినీతి పరుడు కాడు అనుకుందాం జరిసేపటికి ఐఏఎస్ ఆఫీసర్. కానీ మీరు గోపిరాజు గారి దగ్గరనే ఇంత పటిష్టమైన సమాచారం ఉందంటే ప్రభాకర్ రావు గారి దగ్గర ఉన్న సమాచారాన్ని ముఖ్యమంత్రి గారు టేబుల్ మీద పెట్టమంటే ముఖ్యమంత్రి గారు టేబుల్ మీద పెట్టకుండా రాజీనామా చేయవలసిన అవసరం ఏమొచ్చే? ఇంతే నేను అప్పు చేసిన విషయాన్ని కానీ ప్రభుత్వం మేము 16,000 కోట్ల రూపాయల డిస్కమ్లకి ఇంత బాకాయి ఉంది అని చెప్పడం ఏ డిస్కమ్లో ఉన్నది. ఇప్పుడు ఒకటి జర్నల్గా మనం డిస్కషన్ చేసినైతే 2014 అంటే తెలంగాణ ఇచ్చే రాష్ట్రం ఏర్పడిన నాటికి రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉండే, ఇలా 5 లక్షల కోట్ల దరిద్ర రాష్ట్రంగా ఎందుకు తీర్చబడింది? దాని లెక్కలే అడుగుతున్నాం. ఏ రకంగా మీరు ఎవరికి ఖర్చు పెట్టిరు, ఏ డిస్క్ ఎంత ఖర్చు పెట్టిరు, ఇప్పుడు మనం కొన్నది ఎంత, నిల్వ ఎంత ఉంది, మనం ఎవరికి ఎంత అమ్మినాం, గాలి లెక్కలు చెప్పమంటే రాజీనామా చేస్తా అంటే ఇదెక్కడి కష్టం గోపిరాజు గారు? లెక్కలే అడిగినాం, వాళ్ళని మీద డైరెక్ట్ ఛార్జ్షీట్ చేసి అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక అధికారిని పిలిస్తే రావాలి కదా, రాకుండా ఇంట్లో కూర్చొని నేను రాలేను మరి సీఎం గారు మొన్నటిదాకా కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్న ఆరోగ్యము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అప్పుడే కొలాప్స్ అయిపోయిందా? అంటే మనము మన యొక్క ఇన్ఎఫిషియన్సీ డోంట్ త్రో అదర్స్ అంటే మన యొక్క బలహీనతను ఎదుటోళ్ళ మీద వేయొద్దనేది నా అభిప్రాయం. మీరు ఇంత సీనియర్ ఆఫీసర్లు ఉండి జనార్దన్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ చేశారు, ఇంత సీనియర్ ఆఫీసర్, ఇంత అనుభవం ఉన్నది, దాంట్లో అంటే కరెంటు విద్యుత్ సంస్థలో పండిపోయారు వీళ్ళంతా. రఘుమారెడ్డి గారు కానీ ప్రభాకర్ వీళ్ళు పండిపోయిన వాళ్ళ దగ్గర తెరిచిన పుస్తకం లేకుండా కదా, తెలిసిన పుస్తకం లేకుండా నీకు వివరాలు అడిగితేనే రాజీనామా చేసి నేను ఇంట్లో కూర్చుంటే సమీక్షా సమావేశానికి రాకపోవడం గల కారణం మీరు ఒక్కటి చెప్పాలి. ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. సీఎం గారు, చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారు వీళ్ళందరూ సమీక్ష సమావేశం ఈయనకు ప్రత్యేకంగా కమ్యూనికేషన్ గ్యాప్ ఏముంటుంది? మొన్నటి దాకా లేని కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారిని చూసి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా? నీ లెక్కలు చూపించవలసి గ్యాప్ వచ్చిందా? నీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి గ్యాప్ వచ్చిందా? రేవంత్ రెడ్డి గారు ఏమో తలవారు తీసుకొని ఉరేస్తానులే కదా. నీకు ఏం జరిగింది ఆ సంస్థల డిస్కులో ఏం జరిగింది? ఇంత అప్పు ఎందుకు అయింది? ఇన్ని లక్షల కోట్ల రూపాయల బిల్లులు ఎట్లా ఇచ్చిర్రు? మీరు కొన్నది ఎంత, తీసుకున్నది ఎంత? మీరు నిజంగా రూపాయి తీసుకుంటే రూపాయికి 2 రూపాయలు ఖర్చు పెడితే తప్పు లేదు, మీరు తీసుకున్నది రూపాయి కానీ 20 రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రజాధనం ఎక్కడ పోయిందో లెక్క చెప్పంటే రాజీనామాలకు ఎగబడి అదేవిధంగా టీఎస్ జనార్దన్ రెడ్డి గారు కూడా అదే బాటపడి. కానీ వీళ్ళిద్దరు చేసిన పని ఏమేంటంటే ఎవరైతే సిన్సియారిటీగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లకు వీళ్ళు కలంకం తీసుకొచ్చడంలో ఎలాంటి అతిశక్తి లేదు. నేను దాన్ని ఇప్పటికీ నేను కరెక్ట్ ఆ మాట మీద నిలబడి ఉంటా. ఎందుకు మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు పనిచేస్తలేరండి? ఇలా కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన అమ్రపాలి నేను సీఎం గారిని కలవగానే ఆమె గవర్నమెంట్ మారింది కాబట్టి గత ప్రభుత్వంలో కొంత ఇబ్బందులు గురైంది, అందుకనే కేంద్ర సర్వీసులకు వెళ్ళింది, మళ్ళీ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన ఆమె గౌరవించింది కదా రాష్ట్ర ప్రభుత్వము. స్మితా సబర్వాల్ రాకుండా గౌరవించినాం కదా. జయేష్ రంజన్ మరి నిజంగా ఐటీ శాఖ మీద రివ్యూ పెట్టి చెప్తే జయేష్ రంజన్ కూడా ముద్దాయి నిలబడవలసిన అవసరం లేదు. ఒకవేళ అలాంటి పరిణామమే వస్తే, అలాంటి ఒక ఆరోపణలే వస్తే ఐటీ మీద జయేష్ రంజన్ గారు వచ్చి ఒక కాగితం ఇచ్చి సార్ గిది జరిగింది, గిది అన్యాయం జరిగింది, ఇది జరిగింది, ఆ రోజు మన మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను చేయవలసి వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు మినిస్టర్ గారు చెప్తేనే చేస్తారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తేనే ప్రభాకర్ రావు గారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి వాళ్ళే చాలామంది మన జైలుకు కూడా పోయారు ఐఏఎస్ ఆఫీసర్లు. ప్రభుత్వాలు చెప్పినటువంటి పనులు చేస్తే అడ్డగోలుకి ఎవరైనా సరే శిక్షార్హులు కావాల్సింది. చాలా మంది కేసులు ఎదుర్కొన్నారు, చాలా మంది కేసులు ఎదుర్కొంటూ శ్రీలక్ష్మి ఇంకా ఎదుర్కొంటూనే ఉంది. రెండోది అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వాలు తమకు నచ్చినట్టుగా పనిచేయించుకొని తమ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ని బలవంతంగా అధికారుల మీదకి రుద్దడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. దీనికి స్వస్తి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పలుకుతుందా? 100% ఇది కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే గోపిరాజు గారు 5 సంవత్సరాలకు మారే ప్రభుత్వాలు ఉంటాయి. ఈ ప్రభుత్వాల ఒత్తిడికి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అధికారులు లొంగి ఏదన్నా ఒత్తిడికి ఇది చేస్తే బాధ్యత వాళ్ళే ఉంటారు. మీరు అన్నారు వైఎస్ రాజశేఖర్ టైంలో శ్రీలక్ష్మి గారు ఈ లక్ష్మి గారు ఎలా ఇప్పటికీ సఫర్ అయ్యి ఆరోగ్యపరంగా అంటే మనకు తెలిసిన పేర్లు చెప్పి ఎవరున్నా కానీ నిష్పక్షపాతంగా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు, మనకు అవినీతి లేని రాష్ట్రము, అవినీతి లేని ఒక రాష్ట్రాన్ని నిర్మించాలని, నిరుద్యోగులు లేని రాష్ట్రాన్ని నిర్మించాలని, అదేవిధంగా శాంతి భద్రతలు పూర్తిగా ఉండాలి రాష్ట్రాన్ని నిర్మించాలని, ఏదైతే మనం గ్యారంటీలు ఇచ్చినామో ఆ గ్యారంటీని ఫుల్ఫిల్ చేయాలని, ఇప్పటికీ ఇచ్చిన 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలు పూర్తి చేసినాము, అందుకొరకే ఇంకా 4 గ్యారెంటీలు పూర్తి చేయాలని, ఒక ఇందిరమ్మ పాలన దేవాలని, ఒక రాజశేఖర రెడ్డి పాలన తీసుకురావాలని వాళ్ళు చేస్తున్న కృషికి నిద్రలేని రాత్రులు గడుపుతున్న ముఖ్యమంత్రి గారు. రోజుకు 18 గంటలు మా ముఖ్యమంత్రి గారే కానీ మా మంత్రులే కూడా నిద్రలేని రాత్రులు గడిపి ఇప్పుడు మొన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు 56,000 అది ఎట్లా జరిగింది సివిల్ సప్లై శాఖల పౌర సంబంధాల శాఖలు అనేది పెద్ద క్వశ్చన్ కదా. ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎవరికి జవాబుదారండి? కేసీఆర్ గారికి జవాబుదారు కాదు, 4 కోట్ల మంది ప్రజలకు జవాబుదారు. ఇలా 4 కోట్ల మంది ముఖ్య ఓటుతోటి మాకు ఓటేసి ఇలా 65 సీట్లు ఇస్తే మరి 60 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళకి జవాబుదారి ఉండాలన్నా లేదా? రేపు మళ్ళీ ప్రభుత్వం ఇదే పని చేస్తే ఒకవేళ కేసీఆర్ లేకనే మేము ప్రగతి భవన్ గ్రామం ఫామ్ హౌస్ ప్రగతి భవన్లో ఉంటాం, ఫామ్ హౌస్లో ఉంటాం, ప్రజలను కలవము అనే సిస్టంలో మనం పోయినామనుకోండి ప్రజలు క్షమించారు. రైట్, ఖచ్చితంగా. అంటే మీరు అనేది ఏంటంటే ఈ 5 ఏళ్ళు కూడా అధికారుల మీద ఒత్తిడి తీసుకురాము, కేవలం ప్రజాపాలనే అందిస్తాము, సర్వజనమైన పాలన అందిస్తాము, ప్రజాపాలన అందిస్తాము, అవినీతి చక్రవర్తులను మాత్రం వదిలేదు లేదు. కాళేశ్వరం రీడిజైన్ మీద ఏదైతే కొంతమంది అధికారులు చేసిర్రో, ఎందుకంటే 11 లక్షల కోట్లు ఏం జరిగిందో చూడాలన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే అన్నారు, ముందు వెళ్ళి విజిట్ చేస్తాం, ఫస్ట్ విచారణ జరిపించిన తర్వాత దోషులైన మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. రైట్ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా గత పాలనలో గత 10 ఏళ్లలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డ అధికారులను మీరు ఖచ్చితంగా వాళ్ళని దోషులుగా నిలబెడతామన్నారు. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో కూడా రాబోయే 5 ఏళ్లలో కూడా ఖచ్చితంగా ఐఏఎస్ అధికారుల మీద స్ఫూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చి వాళ్ళ ఒక ప్రజాపాలన అందించే విషయంలో అధికారుల మీద రాజకీయ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం ఒత్తిడి ఉండద్దు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. నిజంగా ఆ రకంగా జరిగితే ఖచ్చితంగా ఒక మంచి పాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తుందని అనుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీరు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిమంది అధికారులు బదిలీలు చేయడం జరిగింది. ముఖ్యంగా కీలకమైనటువంటి స్థానాల్లో బదిలీలు జరిగాయి. ఈ బదిలీలు అనేవి ప్రతి ప్రభుత్వం కూడా మారినప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇందులో గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఒత్తాసుపాడి ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకున్నటువంటి కొంతమంది అధికారులను పిలిచి అయితే రివ్యూస్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. తమ పాలనలో మాత్రం ఖచ్చితంగా అధికారుల మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు, వాళ్ళని ఎటువంటి అవినీతి పాలనకు వాళ్ళకి తావు లేకుండా వాళ్ళ ఈ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ని ఖచ్చితంగా వాళ్ళ మీద రుద్దము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇది వాళ్ళ స్ట్రైట్ టాక్ విత్ గోపరాజు. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.